తాడేపల్లి జగన్ క్యాంప్ ఆఫీస్ ముందు ఆంక్షలు ఎత్తివేసింది ఏపీ ప్రభుత్వం. వైసీపీ హయాంలో భద్రత పేరుతో ఇంతవరకు ప్రజలను ఈ రోడ్డు మీద అనుమతించలేదు. తాజాగా ఆంక్షలు ఎత్తివేస్తూ టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరికి వెళ్లే విశాలమైన రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ రోడ్డు కోసం భరతమాత విగ్రహాన్ని కూడా వైసీపీ తొలగించింది. ఇవాళ పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి సీఎంగా చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు సీఎం పోలవరంకు చేరుకోనున్నారు. అనంతరం అక్కడ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ నెల 19న బాధ్యతలు స్వీకరించనున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను చేపట్టనున్నారు. సీఎం తర్వాత ఎక్కువ శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉన్నాయి. జనసేన సిద్ధాంతాలు, పవన్ ఆలోచనలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించారని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించారు చంద్రబాబు. ఏపీ టీడీపీ నూతన అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసరావు నియామకమయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్ను చంద్రబాబు నియమించారు. రుషికొండపై 500 కోట్లతో జగన్ కట్టుకున్న ప్యాలెస్ పై టీడీపీ ఫైర్ అవుతోంది. ప్రజల సొమ్ముతో ప్యాలెస్ నిర్మించుకున్న జగన్ ను ట్రోల్ చేస్తూ ట్వీట్ చేసింది. 26 లక్షలతో బాత్ టబ్ ఏర్పాటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది టీడీపీ. ఇటాలియన్ మార్బల్ ఒక్క అడుగు కోసం పెట్టిన ఖర్చుతో మధ్యతరగతి ప్రజలు ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుగోలు చేయొచ్చంటూ టీడీపీ ట్వీట్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటును నటుడు వైసీపీ నేత అలీ స్వాగతించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. 10 ఏళ్ల పవన్ కష్టాన్ని ప్రజలు ఆదరించారని చెప్పుకొచ్చారు. ప్రజలు ఇచ్చే తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు అలీ. ఇతర రాష్ట్రాలతో ఉన్న జల వివాదాల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంతర్రాష్ట్ర జల వనరుల సమస్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సత్వరమే జల వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎంలను ఓటీపీ ద్వారా అన్లాక్ చేశారని ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఈవీఎంలను అన్లాక్ చేసేందుకు ఎలాంటి ఓటీపీలు అవసరం లేదని తెలిపింది. ఈవీఎం ఎవరికీ కూడా కనెక్ట్ కాదని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనకు ఓటు వేస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమి కొడతానని మిషిగాన్లో నిర్వహించిన ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఐసిస్తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న 8 మందిని అమెరికా అధికారులు అరెస్టు చేసిన వేళ ట్రంప్ ఈ మేరకు మాట్లాడారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 23 వరకు 5 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జూన్ 16 నుంచి 17వ తేదీ వరకు కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.